గేయ రచయిత అనంత శ్రీరామ్ పోలీసులను ఆశ్రయించారు. తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని తగిన రక్షణ కల్పించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్లలో తమ 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారంటూ ఫిర్యాదు చేశారు. తన తండ్రి చేగుండి వీర వెంకట సత్యనారాయణమూర్తితో కలిసి భీమవరం కలెక్టర్, ఎస్పీలకు పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం స్థల వివాదం కోర్టులో ఉండగా చేగుండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఈ స్థలం విషయమై తమను మానసిక హింసకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయంలో ఇప్పుడు ఏర్పాటు చేసిన గ్రీవియన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో అది సామాన్యుడికి చాలా సరళంగా, అలాగే చాలా సామరస్యపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఉంది. దాన్ని ఖచ్చితంగా అభినందించాలి. అలాగే ఒక సామాన్యుడిగా మా ఊర్లో ఉన్న ఒక స్థల వివాదం, కోర్టులో ఉన్న ఒక స్థల వివాదం గురించి ఇద్దరు పార్టీల మధ్య జరిగిన స్థల వివాదంలో కోర్టులో కేసు ఉండగానే అక్కడ జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దృష్టిలో ఉంచడానికి మా నాన్నగారికి సహాయంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సమస్య ఏదైనప్పటికీ కూడా అది కంప్లైంట్ తీసుకునే విధానం కానీ ఒక్కొక్క వ్యవస్థని దాటుకుంటూ వారు గైడ్ చేసిన విధానం కానీ అద్భుతంగా ఉంది. ఇది సామాన్యులకి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రభుత్వం ప్రజలకి మధ్య ఈ అంతరాలు ఇలా తొలగిపోవడం వల్ల సత్వర న్యాయానికి, అలాగే సగటు పౌరుడి రక్షణకి కూడా ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. సమస్య ఏంటనేది కోర్టులో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థను మనం గౌరవించాలి కాబట్టి, మనం న్యాయమూర్తులమో న్యాయవాదులమో కాదు కాబట్టి ఆ వ్యవస్థను గౌరవించాలి కాబట్టి దాన్ని పత్రికా ముఖంగా నేను తెలపడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాను. కానీ సామాన్యుడికి మాత్రం ప్రస్తుతం వ్యవస్థ అందుబాటులో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా